ఆర్టిస్ట్ మూవీ ప్రమోషన్కి వచ్చాము. అంటే ఎవరొచ్చారు సెలబ్రిటీస్ అని లుక్ వేస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ తలుక్కుని కనిపించారు. ఎవరు అని చూస్తే రాంబాబు గారు. అసలు ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ఆయన క్రికెట్ ఆడడానికి వచ్చారు. ఏం ఇన్స్పిరేషను, అలాగే యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు, ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే పోలీస్ డ్యూటీ అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే, ప్రతిరోజు మనం చూస్తున్నాము. మరి రాంబాబు గారి మాటల్లోనే తెలుసుకుందాము. రాంబాబు గారు ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నానండి. హెక్టిక్ షెడ్యూల్ అందరికీ తెలిసిందే, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇవాళ క్రికెట్ గ్రౌండ్లో ఎలా తలుక్కున మెరిశారు ఏంటి? లేదండి, క్రికెట్ నాకు ప్యాషను. నేను చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనుకునేవాడిని, బట్ పోలీస్ ఆఫీసర్ అయ్యాను. దాని మీద సిటీకి వచ్చినాక క్రికెట్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రిలాక్సేషన్ నాకు ఇది. నాకు వేరే అలవాట్లు ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఇది మంచిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫిట్నెస్ని కానీ ఇట్లా కాపాడుకోవడానికి ముందుకెళ్తుంటాను. అంటే మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఇలాంటి టాలీవుడ్ సెలబ్రిటీల మధ్యలో చూసేసరికి అసలు ఆ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి సంబంధం ఉండదు, ఏంటి కనెక్షన్? అదేం లేదండి, నాకు అందరూ ఏంటంటే నేను అందరి వాడినిలాగా ఉండాలనుకుంటాను, అందరితో మంచిగా ఉండాలనుకుంటాను. అందులో భాగంగానే సినిమా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళతోటి కూడా నాకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఈ క్రికెట్ని నేను ఎలా దీన్ని ఆస్వాదిస్తున్నాను, దీన్ని ఎందుకు అంత గట్టిగా నేను గ్రౌండ్ ఎప్పుడు ఆడదామని అనుకుంటానంటే దానికి నాకు రోల్ మోడల్ సివి ఆనంద్ గారు. సారు ఏంటంటే క్రికెట్ ఆడి చచ్చిపోయేంతవరకు క్రికెట్ ఆడదామని ఒకసారి ఎప్పుడో ఒక మాట చెప్పారు. అది నేను సీరియస్గా తీసుకున్నాను, అందుకని చాలా కాలం ఆడదామని అనుకుంటున్నాను. అలాగే యూత్కి కూడా ఇప్పుడు అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీస్ని కూడా కల్పించడానికి కొంతమందిని మనం గ్యాదర్ చేసుకొని ఆడడానికి కూడా అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా అవుతుంది వాళ్ళకి కూడా అనే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా క్రికెట్ మ్యాచ్లు ఆడడం మొదలుపెట్టాను. అంటే మామూలుగా ఉదయం లేచినప్పటి నుంచి ఏ కేసులో ఉంటారు, ఎక్కడికి పరిగెడతారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు అనేది మీ చేతిలో ఉండని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్, అందరికీ తెలిసిందే. మరి క్రికెట్ని అంటే డ్యూటీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదే మనం ఏదైనా అనుకుంటే ఒక పనితోటే మన బ్రెయిన్ స్టాప్ అయిపోకూడదండి. చాలా ఒక బ్రెయిన్ ఆలోచించేది లక్షలకి కంప్యూటర్స్కి సమానం. అలాంటిది డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్కి ఫుల్ ప్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టేస్తాం. బయటకు వచ్చినప్పుడు క్రికెట్ ఆడాలి, ఖచ్చితంగా ఆడేస్తాం. సొసైటీకి ఏదైనా సేవ చేయాలి, ఏదో ఒకటి మనకు తోచింది హెల్ప్ చేయాలి, అది చేసేస్తాం. ఇవన్నీ చేసుకుంటే కనీసం మనం ఏమీ సొసైటీకి హాని చేయొద్దు, మేలు చేయకపోయినా పర్లేదు, ఆ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంటాం. కాబట్టి కుర్రోళ్ళు ఎవరైనా పూర్ క్రికెటర్స్ ఉన్నా ఇలాంటప్పుడే ఐడెంటిఫికేషన్ జరుగుతాయి, వాళ్ళని పైకి తీసుకురావచ్చు. మనకు చేతనైంది చిన్న చిన్న బ్యాట్స్ ఇవ్వడం, లేకపోతే కిట్ బ్యాగ్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయవచ్చు. మనలాగే ఆగిపోకూడదు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎదగాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటల నుంచి మీ పరుగు స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకి ఎండ్ అవుతుంది? 6 o'clock అండి, మార్నింగ్ 6 o'clockకి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ 6 o'clock అయిపోతుంది. ఆ తర్వాత 6:30, 7 o'clock మ్యాచ్లో ఆడేది ఉంటే వీక్లీ ట్వైస్ వన్స్ ఆడతాను. సండే డెఫినెట్గా మ్యాచ్ ఆడతాను. సో వీటన్నిటికీ కర్తాకర్మ క్రియ నాకు ఎవరైనా ఉన్నారంటే సివి సారే. సో ఆయన చూస్తే ఇప్పటికీ ఆ ఫిట్నెస్ అసలు చిన్న యంగ్స్టర్ లాగా ఉంటారు. అది ఎలా సంపాదించాలా అన్న ఉద్దేశంతో నేను కూడా అట్లా ట్రై చేస్తూనే ఉంటాను. సో అందుకని 1 hour జిమ్, ఒక 1/2 hour వాకింగ్, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తుంటాను. ఎప్పుడు సివి సార్ని డైరెక్ట్గా చూశారు, విన్నదానికి సార్ని ఫీల్డ్లో చూసిన దానికి మీకు ఫస్ట్ అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నేను సార్ని చూసేది 18 years బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నాను. ఈ మధ్యకాలంలో ఆయన ఒక వ్యసనం అయిపోయారు నాకు. ప్రతిదీ ఆయన, నేను ఎవరిని ఊహించుకోలేను. ఇటు సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి చిరంజీవి గారిని ఊహించుకుంటాను. వీళ్ళిద్దరూ నాకు అసలు ఏంటో మరి నాకు మొత్తం అంతా వీళ్ళిద్దరు అన్నట్టు అనిపిస్తుంటుంది. నా ముందు వెనక నాకు ఇంకేమీ అవసరం లేదు కూడా అనిపిస్తుంది, వాళ్ళిద్దరు ఉంటే చాలా అనిపిస్తుంటుంది. సివి ఆనంద్ గారు ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయ్యాక నచ్చారా, లేకపోతే బిఫోర్ నుంచే మీరు ఆయన ఫాలో అవుతున్నారా? బిఫోర్ నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మాది 98 బ్యాచ్. నేను డిపార్ట్మెంట్కి వచ్చాక సార్ సైబరాబాద్ సిపిగా అట్లా చేశారు. అప్పుడప్పుడు మ్యాచ్లకు పిలిచేవాళ్ళు. ఆ మ్యాచ్లు చూసి ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి అసలు ఏంటి ఈ పర్సనాలిటీ ఇట్లా ఉంది, ఏంటి అసలు మనం ఏంటి ఎంత లావుగా ఉన్నాం, సార్లా ఎలాగ ఆడతాము, అంత క్లాసిక్ గేమ్ ఎలా ఆడతామని నేను నెట్స్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడు నేను బిఫోర్ పెద్ద ప్లేయర్ని కాదు, కానీ సార్ని చూశాక చాలా పెద్ద ప్లేయర్ని అయిపోయాను. ఎందుకంటే చాలా నెట్స్ ఆడుతున్నాను. 140, 135 స్పీడు మిషన్స్ మీద ఆడేవాడిని. సో ఆ స్ఫూర్తి ఆయిందే. సివి ఆనంద్ సార్ యాజ్ ఎ ఆఫీసర్గా చాలామందికి ఇన్స్పిరేషన్, దడదడలాడిచ్చేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఫీల్డ్లో అయినా ఎక్కడైనా సరే. యాజ్ ఎ ఆఫీసర్గా ఆయనతో మీ రిలేషన్? అంతే, రోల్ మోడల్. ఇంకా నాకు సర్వం అయిన డిపార్ట్మెంట్లో అంటే నాకు ఉన్నారు చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, వివి శ్రీనివాస్ గారు కానీ, డీజీ గారు కానీ.
తర్వాత మన శివధర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ మంచి ఆఫీసర్స్ ఉన్నారు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇలా చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు మనకి, ఐపీఎస్ ఆఫీసర్స్. అభిలాష మేడం కానీ, స్వాతి గారు కానీ వీళ్ళంతా. కానీ ఆయన నాకు స్పెషల్ అంతే. ఇంకా ఆయన తర్వాత నాకు ఏదైనా అన్నట్టు ఉంటాను. ఇటు వచ్చేసరికి కష్టపడి ఎలా పైకి రావాలనే దాని మీద మాత్రం చిరంజీవి గారిని చూసి నేర్చుకుంటాను. అంటే ఒకప్పుడు మీరు కష్టపడ్డ విధానానికి ఇప్పుడు యంగ్ జనరేషన్ కష్టపడుతున్న విధానానికి కంపారిజన్ ఉండట్లేదు. కారణం ఏంటంటారు? ఇప్పుడు చాలా ఈజీ అండి. దేనిలోకి ఎంటర్ అవ్వాలన్నా చాలా ఈజీగా ఎంట్రీ అయిపోవచ్చు. అప్పట్లో మాకు సరైన బ్యాట్స్ కూడా ఉండేవి కాదు. చాలా ఆ బ్యాట్తో ఆడితే ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. తర్వాత దాని మీద పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు అందరికీ చాలా బాగున్నాయి, సపోర్టర్స్ ఉన్నారు, పబ్లిక్, మంచి మంచి కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. బాగా ఆడుతున్నారంటే టాలెంట్ ఉంటే డెఫినెట్గా అతన్ని ఎంకరేజ్ చేయడానికి చాలా మనుషులు చాలామంది ముందుకు వస్తున్నారు. సో సొసైటీలో ప్లేయర్స్కి ఐపీఎల్ ఇలాంటి మంచి మంచి ఫార్మాట్స్కి చాలా ఎక్కువ ప్రాతినిధ్యం వహించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటు లేడీ క్రికెటర్స్ కానీ, జెంట్స్ కానీ, స్పోర్ట్స్కి కానీ, గవర్నమెంట్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇండియాలో ఇది చాలా అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను ప్రజెంట్. అలాగే టాలెంట్ పరంగా యూత్ ఎంత ముందుకెళ్తుందో క్రైమ్ రేట్లో కావచ్చు, ఈ అనవసరపు అలవాట్లకు సంబంధించి కావచ్చు, అంతే పాడైపోతున్నారు. దీని గురించి అంటే ఎందుకు కంట్రోల్ అవ్వలేకపోతుంది, ఎక్కడ లోపం అంటే రాంబాబు గారు ఏం చెప్తారు? ఫైన్ అండి, మంచి క్వశ్చన్ వేశారు. నేను ఎట్లా అనుకుంటానంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళ మీద కానీ చిన్నపిల్లల మీద కానీ చాలా వెబ్బెట్టుగా ఉంటుంది సొసైటీ. నేను అదే చెప్తా వాళ్ళకి, దయచేసి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు సొసైటీకి, ఆడవాళ్ళకి కీడు చేయొద్దు. అట్లీస్ట్ మేలు చేయలేకపోయినా పర్లేదు, సొసైటీకి కీడు చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వాళ్ళు చిన్న పిల్లలు, లేడీస్ చాలా బలం తక్కువ మనకంటే. మనం థ్రెట్ చేస్తే వాళ్ళు ఎక్కడ కాపాడుకుంటారు? సో మనకి మనంగా ఆలోచించి ఆ థ్రెట్ చేయకూడదనే కాన్సెప్ట్తో ముందుకెళ్తే మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం సొసైటీకి. ఇది నా బిగ్ అంబిషన్. ఒకవేళ మాకు రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి నేనే టెంప్ట్ అయిపోయి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు మనుషుల పశువుల అనే అంత కోపం వచ్చేస్తుంటుంది. కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో నేను చాలా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది, కానీ అవి జీర్ణించుకోలేనివి. సో కాబట్టి దయచేసి అందరికీ సొసైటీ మీ తరఫున కీడు చేయొద్దు. మేలు చేయకపోయినా పర్లేదు, హాని చేయొద్దు. హెల్ప్ చేయలేకపోయినా పర్లేదు, మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, మీకున్న పరిస్థితులను బట్టి కానీ హెల్ప్ చేయలేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి హాని, కీడు, రకరకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళని వేధించడం ఇలాంటివి మానుకుంటే మీరు సొసైటీకి చాలా గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని అభివర్ణిస్తాం. అది మీరు పాటించాలని కోరుకుంటున్నాం మీ తరఫున. అలాగే ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఎంత మీరు అంటే మోటివేట్ చేస్తున్నా, తక్కువ అమౌంట్కి ఎక్కువ ఆశలు పడుతున్నారు, పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్తున్నా కూడా రోజుకొకటి తెర మీదకి వస్తూనే ఉంది. అంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారు వీటిని అంటే ఏం చెప్తారు? ఎందుకు జనాలు మోసపోతున్నా వీటిపైన అట్రాక్ట్ అవుతున్నారంటే ఏమంటారు? దీనికి అరికట్టడానికంటూ ఏం లేదు, జరిగిపోతుంది ప్రజెంట్. మీరు అది చూడకుండా, దాన్ని ప్రెస్ చేయకుండా ఉండండి అనే విషయాలు అయితే టీవీ ఛానల్స్ చెప్తున్నాయి, మా వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఏదో మెసేజ్ నీకు 1 lakh పడుతుంది, నువ్వు ఇమీడియట్గా ప్రెస్ చేయు అని చెప్పినప్పుడు అది రాంగ్ మెసేజ్ అని మీకు తెలిసినా కూడా మీరు ప్రెస్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. దానికి మీరు ఓటీపీలు ఇవన్నీ చెప్పేసి అంత మరీ మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉంది, దాన్ని కట్ చేయాలి. మీరు దాన్ని వాడొద్దు, అసలు మెసేజ్లు వచ్చినవి కానీ చూడొద్దు, వాడొద్దు. రాంగ్ మెసేజెస్ అని తెలుసుకోవాలి. ఇంకొకటి, రూపాయి పెడితే 5 రూపాయలు ఇస్తాం, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, దాని మీద మీరు చాలా దీర్ఘమైన ఆలోచన పబ్లిక్ చేయాలి. రూపాయి పెడితే 5 రూపాయలు ఇచ్చే సొసైటీలో మనం లేము, దాన్ని బ్రేక్ చేయాలి. అది ఓకే, మన రూపాయి బ్యాంకులోనో లేకపోతే ఎఫ్డీలోనో లేకపోతే ఇంకో దాని మీద, భూమి మీద, పుట్ట మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పటికైనా డబుల్ అవుతుంది. ఇది కరెక్ట్. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వాల్యుబుల్ అని అనుకోవాలి. సొసైటీకి ఈ సందర్భంగా అంటే ఎంటైర్ మీరు మీ చిన్నప్పటి నుంచి చూసిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఆన్ ఫీల్డ్లో ఉన్నదానికి కావచ్చు, ఆఫ్ ఫీల్డ్ కావచ్చు, ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే ఒక్కొక్క పెద్ద వ్యక్తులు చెప్పిన పెద్ద మాటలు ఏంటంటే, గంజి చూసాం, బెంజి చూసాం. నేను గంజి చూశాను, బెంజి చూడలేకపోయాను కోర్స్ నాకున్న పరిధిలో. సో గంజి చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి కష్టం ఏంటో తెలుసు, కష్టం విలువ ఏంటో తెలుసు. సో మీరు కష్టపడడానికి అంత పెద్ద కష్టం అయితే ఈ రోజుల్లో లేదు. సో ఈజీ వేస్లో సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి, చదువుకొని జాబులు కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రెక్టిఫికేషన్ చేస్తుంది, వాటి మీద నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. కంటిన్యూగా చదివి ఆ చదవడం అనేది మానేయకుండా ఇదర్ గ్రూప్స్ నుంచి చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చాలా కాంపిటేటివ్ దీనిలో ఉన్నాం కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ ప్రైవేట్ ఉద్యోగాల దగ్గర నుంచి చాలా ఆస్పెక్ట్స్లో మన గవర్నమెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ నెలకు వచ్చే 40,000 50,000 జీతం ఏదైతే ఉంటుందో మినిమం
నేను చెప్తుంది. దాన్ని ఎకనామికల్ ప్లాన్స్ చేసుకొని చక్కగా ముందుకు తీసుకెళ్ళి భార్య పిల్లల్ని చక్కగా చూసుకునే పరిస్థితి ఉంటే ఏ సమస్యలు ఉండవు, ఏ కుటుంబాలకి ప్రాబ్లమ్స్ అనేవి రావు అనేది నా ఉద్దేశం. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ప్రేమకు సంబంధించి ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ అలానే ఉన్నారు, ఏ ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. బట్ అలాంటి ఇన్సిడెంట్స్ అంటే అఘాయిత్యాలు, ఇటు అమ్మాయిలు కొన్ని సందర్భాల్లో క్రూయల్గా మారుతున్నారు, మోర్ దెన్ అబ్బాయిలు కూడా అలానే ఉంటున్నారు. వీటికి సంబంధించి అంటే తల్లిదండ్రులకు ఏదైనా చెప్పాలనుకున్నా ఆ ప్రేమకు సంబంధించి మీరు డెఫినేషన్ ఏం చెప్తారు? ప్రేమ అంటే వాటిని అరికట్టడానికి ఎక్కడ స్టార్ట్ పాయింట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రేమకి దానికి ఎవరు మనం ప్రేమ అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే డెఫినేషన్ ఏంటి ఫస్ట్? అంటే ఎకనామికల్గా అన్నీ చూసుకోవాలండి. లవ్ చేసేటప్పుడు ఒక పేదోళ్ళు అంటారు, ఒక పెద్దోళ్ళు అంటారు, ఇవి రకాలు కాదు. బట్ చేసేవాళ్ళు ఆ అమ్మాయిని పెంచి పోషించగలమా లేదా అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తే అది సరిపోతుంది. రెండోది, చేసిన తర్వాత కొంతమంది డిస్టర్బెన్సెస్ ఏంటి, నువ్వు డబ్బులు తీసుకురా, ఇవి తీసుకురా, అవి తీసుకురా అని వాళ్ళని టార్చర్ చేయడం, ఇవన్నీ లేకుండా ముందే అసలు ఏంటి క్యారెక్టర్ ఏంటి, మనుషులు ఏంటి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకొని ముందుకెళ్తే ఇబ్బందులు రావని నేను అనుకుంటున్నా. బట్ దీనికి నేను సరైన ఇది చెప్పలేను ఉన్న పరిస్థితుల లిమిటెడ్ ఆస్పెక్ట్స్లో. కాబట్టి పేరెంట్స్ కూడా కేరింగ్ తీసుకోవడం అవసరం. ఇండివిజువాలిటీకి బ్రేక్ చేయడం, అప్పుడప్పుడు ఫ్యామిలీ పిల్లలతో డిస్కషన్ చేయడం, ఇవి ఏంటమ్మా ఏమో జరుగుతుంది, పిల్లలకి స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ బయట ఎంప్లాయ్మెంట్ నుంచి కానీ వచ్చినప్పుడు వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఆ రోజు వచ్చిందా, లేకపోతే ఎవరైనా ఇలా అంటున్నారా అలా అంటున్నారా, ఆ డిస్కషన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మాత్రం వాళ్ళు చెప్పగలిగితే ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా అది మంచిగా చెడా అనే ఆలోచన సీనియర్స్కి ఉంటుంది. అది పేరెంట్ కానీ గైడ్ గురువు కానీ ప్రతి చోట బడీ సిస్టమ్ లాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ కానీ ఉండాలి మనిషికి. ఎందుకంటే ఆ క్లోజ్ ఫ్రెండ్కి చెప్పగలగాలి ఈ సమస్యలు, లేకపోతే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు కొంతమంది. సో ఆ ఫ్రెండ్కి చెప్పడం వల్ల క్లోజ్ ఫ్రెండ్ ఒకడు నిజాయితీ గల ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ఉన్నప్పుడు వాళ్ళకి మనం సమస్య చెప్పుకోగలిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక సలహా ఇవ్వడం, లేకపోతే వాడు తీసుకునే నిర్ణయానికి బ్రేక్ చేయడం, మనిషిని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ప్రేమలు చేయొచ్చేమో కానీ చావే పరిష్కారం కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనం వ్యక్తిగతంగా ఉంటుంది. మనం చనిపోయినాక ఇంకేముంటుంది, ప్రేమ ఏముండదు, ఎవరు పట్టించుకోరు, మూడో రోజే మర్చిపోతారు అంతా. కాబట్టి బతికించాలంటే న్యూసెన్స్గా ఆ ప్రేమను క్రియేట్ చేసుకోకుండా సాఫీగా వెళ్ళిపోతే మంచిదని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పొలిటికల్ గ్రౌండ్లో ఎలా రఫ్ ఆడిస్తారో అందరూ చూశారు. ఈయన నాకు తెలిసి ఈ గెటప్లో అయితే ఎవరు చూసి ఉండకపోవచ్చు. మనకి ఇక్కడ స్టేడియంలో దొరికారు, బాలరాజు గారు తెలుసు. ఒక్కసారి ఆయన క్రికెట్ గెటప్లో ఎలా ఉన్నారు ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. అసలు ఈ పొజిషన్లో అయితే నేను చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే మాటలు తూటాలు పేలుస్తూ అవతల వాళ్ళని రఫ్ ఆడించిన వ్యక్తి. మరి బ్యాట్ తోటి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. బాలరాజు గారు ఏ యాంగిల్ కూడా ఉందంటారా మీలో? వాస్తవంగా నేను పాలిటిక్స్ రావడంలో కానీ సమాజంలో యాక్టివ్గా ఉత్సాహంగా ఉండడానికి కానీ ఏకైక కారణం స్పోర్ట్స్. నేను బ్రతికున్నంత వరకు స్పోర్ట్స్లో క్రీడా మైదానంలో కనిపిస్తూనే ఉంటా. మీరు ఎట్లయితే రాజకీయ రంగంలో మనం చూస్తూ ఉంటారో భవిష్యత్తులో క్రీడా రంగంలో కూడా నన్ను చూస్తూనే ఉంటారు. మీ పొలిటికల్ ఇంటర్వ్యూలో ఎక్కడ ఈ పార్ట్ గురించి రివీల్ చేయలేదు, ఎందుకని మరి? మీ 360 ఛానల్ ద్వారా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి మెసేజ్లో నేను స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేస్తే మాట్లాడతా. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే నాకు చెప్పలేదు సార్, అందుకనే పర్టికులర్గా అడుగుతున్నాను. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఈ స్పోర్ట్స్ ప్రస్తావన లేకుండా నా పేరు తీయరు అనేది నేను నమ్ముతా ఉన్నా. ఓకే, ఇప్పుడు మన క్రికెట్కి సంబంధించి అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మన ప్లేయర్స్ వెళ్తున్నారు. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ రావాలనుకుంటున్నారు? ఏది వస్తే ఇంకా టాలెంట్ ఉన్న పర్సన్స్ని వెలుగులోకి తీసుకురావచ్చు అంటారు? బేసికల్గా మంచి క్రీడాకారులు రావాలంటే నా భావన, ఏదో నేను స్వార్థంతో మాట్లాడడం కాదు, రూరల్ ఏరియా నుంచి పికప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా గ్రాస్ రూట్ లెవెల్కు ఎట్లయితే మా రాజకీయ రంగంలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గొప్ప నాయకుడిగా ఎదుగుతారో అదే పద్ధతిలో క్రీడారంగంలో వారికి ఉన్నటువంటి తక్కువ వసతులతోన అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ కసితో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఎవరికైతే నిజంగా లగ్జరీస్ ఉంటాయో వాళ్ళు ఏ రంగంలోనైనా రాణించడం అనేది సాధ్యపడదు. కాబట్టి నేను ఇవ్వదలుచుకున్న సందేశం అయితే మాత్రం భవిష్యత్తులో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మనం మంచి క్రీడాకారులను ఇవ్వాలంటే మాత్రం అర్బన్ ఏరియాను నెగ్లెక్ట్ చేయొద్దు, రూరల్ ఏరియాను కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రత్యేకించి రూరల్ ఏరియా పైన ఫోకస్ పెట్టినట్టయితే ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లయితే అనుకుంటామో క్రీడల్లో కూడా ఇటువంటి ఆనవాయితీ రావాలని మాత్రం కోరుకుంటా ఉన్నాం. ఓకే, మీ ఫేవరెట్ క్రికెటర్? సచిన్. ఓకే, ఇప్పటివరకు మీ హైయెస్ట్ స్కోర్? 108. 108. ఏ ఇయర్లో, ఏ ఏజ్లో?
6 months బ్యాక్ 6 months బ్యాక్ అంటే రీసెంట్గానే. రీసెంట్గానే. బట్ అంటే ఈ లెక్క ప్రకారం మీరు మీడియాకి ఎంత దూరంగా ఉంటారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక మా మీద నిందలేశారు, నేను మీడియాకి కనిపించట్లేదు అంటే లేదు మీరే గుర్తించలేదని అన్నారు. ఆయన 108 చేశారంటే ఎక్కడ మనకి ఇది ఫోకస్ అవ్వలేదు. కాబట్టి మీరు ఎంత దూరంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఇప్పుడు క్రీడా రంగంలో పోటీతత్వం ఎంత పెరిగిపోయిందంటే నిజమైనటువంటి బెస్ట్ ప్లేయర్స్ని కూడా వెలికి తీయలేనటువంటి పరిస్థితి, మీడియా ప్రొజెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. దాంట్లో మేమెంత మామూలుగా మీద హాబీ కోసం ఆడడం తప్ప ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకోవడమే కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారులు పనిచేయట్లేదండి, చూపించట్లేదండి, వాళ్ళు సెలక్షన్ రాంగ్ అండి, ఇది మాత్రం ఒప్పుకోకండి. సి ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఐ డేర్ టు బ్లేమ్ ఎంటైర్ సిస్టమ్. మన రాష్ట్రంలోనే కానీ రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా పాలసీస్ రావాలి. నిధుల కేటాయింపులో కానీ ఎక్కడ నిర్లక్ష్యం జరగడానికి వీల్లేదు. నిజంగా దేశానికి పేరు రావాలంటే ప్రోత్సహించాల్సింది క్రీడారంగాన్ని, టూరిజంను, కొన్ని హెల్త్, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ దృష్టి కేంద్రీకరించి అగ్రికల్చర్ను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ పైన దృష్టి పెట్టి ఈరోజు ప్రజల అవసరాలను కూడా తిరిగి కొందరేమో కన్సర్న్తోనూ కూడా వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటా ఉన్నారు. ఆ రకంగా ప్రభుత్వాల దృష్టి ప్రత్యేకించి ఈరోజు నాకు తెలిసి, నేను ఎవరినో తక్కువ అంచనా వేయడం కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కొన్ని దేశాలు గుర్తించకపోవచ్చు, కానీ క్రీడాకారులను ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది. అంటే ఆ క్రీడాకారుని ద్వారా దేశ ఖ్యాతి, దేశ పేరు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తద్వారా దేశ అభివృద్ధి కూడా దోహదపడుతుంది. ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అనుకుంటా ఉన్నా ట్రైలర్ చూడాలి, మన ఆర్టిస్ట్ మూవీ చూడాలని భావిస్తూ ఉన్నా. ట్రైలర్ చూసిన తర్వాత అక్కడ యువత అవలంబించాల్సినటువంటి పద్ధతుల విషయంలో ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా అయితే ఈరోజు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి జేమ్స్ గారు, రతన్ రిషి గారు డైరెక్టర్, వారి ప్రయత్నం అయితే మాత్రం యువతను పెడదారిన పట్టకుండా ఒక సందేశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మద్యానికి దూరం ఉండండి, చదువులకు దగ్గర కండి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనురాగాలు, బాధ్యత కలిగి ఉండండి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండండి. అన్నింటికంటే తమ శరీరానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. శరీరాన్ని మీరు ఎంతైతే కాపాడుకుంటారో, ఎంతైతే ఆరోగ్యంగా ఉంటారో, మీరు భారత నిర్మాణంలో కూడా మంచి భారతదేశ నిర్మాణంలో మీరు పాత్రలైనట్టుగా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ పైన దృష్టి కేంద్రీకరించాలని భావిస్తాను. లోహిత్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. ఉమ్మడి కుటుంబంలో చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్కి షిఫ్ట్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్. ఒక యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడు అదే నేను హీరో అనుకుంటా ఉంటే అది కష్టం కదా. యూ షుడ్ నో అబౌట్ యువర్ ఏజ్. ఏ ఏజ్ ప్రకారం ఆ క్యారెక్టర్ చేస్తూ ఉండాలి. చాలామంది ఒక భ్రమలో ఉంటారు, మనం హీరోలం అందులో నుంచి డైవర్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. బట్ లోహిత్ గారు ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అసలు? అంటే నేను లైఫ్ ప్రాక్టీసెస్లో ఉన్నాను. నేనేంటంటే కీర్తి అనేది అశాశ్వతమైంది. డబ్బు, కీర్తి ఈ రెండు ఎప్పుడు మనకు తోడు ఉండవు. అదే భ్రమలో బతికితే డిప్రెషన్కి వెళ్తారు. చాలామంది చేసే తప్పు అది. నేను అందుకనే మా ఆర్టిస్టులందరినీ కూడా చెప్తా, యూ షుడ్ యాక్సెప్ట్. ఏజ్ ప్రకారం వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయండి, క్యారెక్టర్కి షిఫ్ట్ అయిపోండి. పొగడ్తల్ని దేన్నైనా తాత్కాలికంగా తీసుకోండి, కానీ అది పర్మనెంట్ కాదు. అలాగే ఆర్టిస్ట్తో పాటు మీరు వెలుగురు కంపెనీ అనేది మీకుందన్న విషయం తెలిసింది. ఒకసారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి దాని గురించి? అంటే నేను ఆర్టిస్ట్కి సెకండ్ ఇన్కమ్ ఉండాలి. అప్పుడే మీకు అంటే ఆర్థికంగా మనం బలంగా ఉంటే మన అన్నీ బాగుంటాయి. లేకపోతే ఇప్పుడు నేను షూటింగ్ లేదనుకోండి, ఏం చేయగలను? ఇంట్లో ఉండాలి, షూటింగ్ లేదు, ఆ డిప్రెషన్లోకి వెళ్తారు. చాలామంది ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకనే నేను ఆర్టిస్టులందరికీ బెనిఫిట్ చేయాలని, అందరికీ ఇంకొక సైడ్ ఇన్కమ్ ఉండాలి, సెకండ్ ఇన్కమ్ ఉండాలని. ఆమె బిజినెస్ కన్సల్టెంట్ బేసికల్గా. సో అందుకోసం నేను స్టార్ట్ చేసిందే వెల్గ్రో ఈజ్ అ మార్కెటింగ్ కంపెనీ. సో చాలామంది ప్రోడక్ట్స్ని నా ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్తారు. దానికి బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ విజిబిలిటీ, సో బ్రాండ్ ప్రమోషన్, ఇవన్నీ నేను చేసి వాటిని మార్కెట్ చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ వెల్గ్రో. సార్, నా చైల్డ్హుడ్లో
విధి, అన్వేషిత ఇలాంటి ఇయర్స్ నడిచిన సీరియల్ ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకున్నాము అని అంటే ఒక అందం కావచ్చు. సుమన్ గారి డైరెక్షన్లో వచ్చిన అనేక సీరియల్ బంధం కావచ్చు, అప్పుడెప్పుడో వచ్చిన సీరియల్ని కూడా మేము గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. అంతగా కొన్ని సీరియల్స్ కట్టుబడలేకపోతున్నాయి, ఇమీడియట్గా చేంజ్ చేస్తున్నారు, రొటీన్గా వెళ్ళిపోతున్నారు అన్న ఒక విమర్శ సీరియల్స్ విషయంలో వస్తుంది. దీన్ని లోహిత్ గారిని అడిగితే ఏం చెప్తారు? అంటే మరి నా అదృష్టం ఏంటో తెలియదు. నేను యాక్ట్ చేసిన ప్రతి సీరియల్ 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు వచ్చింది. ఏమంటారు మరి? ఇప్పుడు నేను రేర్గా ఉంటున్నాయి అనేసి అంటే నేను అదే నేను అనేది ఏంటంటే రాసే కథ బలంగా ఉంటుంది, రైట్ కాస్టింగ్ అంటే పాత్రలు కూడా కరెక్ట్గా అన్నీ ఉంటే వాటికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం కొంతమంది ఆర్టిస్టులు ఈజీ తీసుకోవడం, అంత ఇన్వాల్వ్ అవ్వకపోవడం, వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ ఏదన్నా వస్తే ఈ సీరియల్ వదిలేసి వెళ్ళిపోవడం, దాంతో ఆడియన్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. దట్స్ ద రీజన్ సీరియల్ చాలా మధ్యలో ఆగిపోవడానికి ఈ ప్రాబ్లంతోనే అయిపోతుంది. అదర్వైజ్ ఒక మంచి స్క్రీన్ ప్లే, మంచి కథ, బలమైన కథ, మంచి స్క్రీన్ ప్లేతో ఉన్న సీరియల్లోకి లాంగ్విటీ ఉంటుంది ఈజీగా. నాకు తెలిసి నా ప్రతి సీరియల్ 1000 మినిమం. అందుకే మీలాంటి సీనియర్ యాక్టర్స్ ఖచ్చితంగా స్టోరీని చూస్ చేసుకునే వస్తారు. బట్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళు చేసుకునేది ఏం ఉండదమ్మా. నేను అనేది ఏంటంటే ఆ రోజుకి ఆ ఎపిసోడ్లో అద్భుతంగా ఉన్నాయా లేవా, డైలాగ్స్ బాగున్నాయా, ప్లే బాగుందా, కో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందా, చూసేవాళ్ళకి మీరు ఏం చూస్తారు? యూజువల్గా మీరు సినిమాకి వెళ్తే టీవీ చూసినా ఇంట్రెస్టింగ్ ఉన్నంతసేపే చూస్తారు. మీకు వన్స్ మీకు ఇంట్రెస్ట్ తగ్గిందంటే షిఫ్ట్ అయిపోతారు. టీవీ ముందు ఉంటేనేమో రిమోట్ నొక్కుతారు, సినిమా అయితే బయటకు వచ్చేస్తారు. దట్ వాట్ ఈస్ హ్యాపెన్స్. ఇప్పుడు రీసెంట్గా నా వచ్చిన సినిమా యాక్చువల్గా మేము ఒక రంగాబాయి తండాలో ఒక విలేజ్లో విలేజ్ కల్ట్ సినిమా దాంట్లో మాకు చెప్పినప్పుడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇన్వాల్వ్ అయిన పద్ధతి, రాకేష్ కష్టపడ్డ తీరు, గరుడవేగ అంజీ గారు వాళ్ళు చెప్పిన పద్ధతి, ఆ కెమెరామెన్ వాళ్ళందరూ తీసిన పద్ధతితో ఆ సినిమా కాస్త ఇంత పెద్దదైంది. సో దట్స్ హౌ ఏదైనా అంతే, అది బాగా పండితే ప్లస్. అలాగే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే మన టాలీవుడ్ యాక్టర్స్ సీరియల్స్కి సంబంధించి కన్నడ ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారు, కన్నడ వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు, సైడ్ క్యారెక్టర్స్కి మాత్రమే మన తెలుగు వాళ్ళని వాడుకుంటున్నారు అనేసి చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కన్నడ వాళ్ళని అంత ప్రోత్సహిస్తున్నారు, నిజంగా మన తెలుగు వాళ్ళకి అంత సత్తా లేదా హీరోయిన్స్ అయ్యేంత రేర్గా ఎందుకు పిక్ చేస్తున్నారంటే మీరేమంటారు? ఇది ప్రొడ్యూసర్ పాయింట్లో ఆలోచిస్తేనేమో ప్రొడ్యూసర్కి ఏమో అవసరం, కన్నడ నుంచి ఆయన్ని తెచ్చి పెట్టుకొని వాళ్ళకి హోటళ్ళు ఇచ్చి ట్రావెల్ ఇచ్చి ఎందుకు చేయించాలి? అంటే మన దగ్గర ఏదో లోపం ఉండి ఉంటుంది. మనాళ్ళది మరి మేక్ ఓవర్ లేదా, లేకపోతే అంటే నేను ఇక్కడ చాలామంది ఆర్టిస్టులను చూశాను ఏంటంటే మేకప్ వేసుకునే కన్నా ముందే ప్యాకప్ ఎప్పుడైనా అడిగేవాళ్ళని చూశాను. అంటే ఆ క్రమశిక్షణ లేకపోవడం అంటారా? నేను బ్లైండ్గా ఆ కామెంట్ చేయను, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్నే కదా. నేను మా వాళ్ళని ఒకటే అంట, మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే రేపు మననే కన్నడలో పెట్టుకునేటట్టు ఉండాలి, మననే ఇంకో లాంగ్వేజ్లో పెట్టుకునేటట్టు ఉండాలి. ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగట్లేదు? నాకు అవకాశం ఇవ్వట్లేదని అడుగుతున్నాం, కానీ నాకు అక్కడ అవకాశం ఎందుకు రావట్లేదనే ఛాలెంజ్ ఎందుకు చేసుకోవట్లేదు మనం? వై సంబడి ఎల్స్ ఈజ్ కమింగ్ అండ్ టేకింగ్ అవర్ ఫుడ్, ఇంకెవడో వచ్చి మన ఫుడ్ తీసుకుంటున్నాడని మనం మాడుతున్నాం, కానీ మనం ఎందుకు హంట్ చేయట్లేదు? ఇది నా ప్రశ్న. కేసీఆర్ మూవీతో మా అందరినీ మెప్పించారు. ఒక అంటే ఊళ్ళో మా చిన్నప్పుడు మా తాతలు, మా పెద్ద బాపులు వీళ్ళందరూ ఎట్లా ఉండేది, ఎట్లా మాట్లాడేది అనేది మేము అందులో చూసినప్పుడు నిజంగా మా చిన్నాన్న అయితే ఇట్లనే ఉండేది కావచ్చు, మమ్మల్ని ఇట్లనే కొట్టేది కావచ్చు, అరే నిజంగా అప్పుడు ఇట్లనే ఉన్నది కదా అనేసి అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మూవీస్ ఏం రావట్లేదు, ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు? మూవీస్ చాలానే వస్తున్నాయి నావి, కాదు అది హిట్ అయింది కాబట్టి మీరు చూశారు. ఇప్పుడు జనవరిలోనే కేశవచంద్ర రామావతి రిలీజ్ అయింది, కేసీఆర్ సినిమా, అది హిట్ కాబట్టి మీకు నోటీస్లో ఉంది. మరి అదే జనవరిలో నాది మల్టీలింగ్వల్ సినిమా, 4 భాషల్లో చేసిన సినిమా రిలీజ్ అయింది, మరి పెద్దగా ఆడలేదు కాబట్టి మీ నోటీస్లో లేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ హీరో ఫాదర్ కదా, అందుకే చాలా తొందరగా రిజిస్టర్ అయ్యారని నేను అంటాను. సో ఇప్పటి నుంచి అయితే నేను డెఫినెట్గా అట్లాంటి క్యారెక్టర్స్ తీసుకుంటా, పైప్ లైన్లో ఉన్నాయి. అంటే నాకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, అంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్స్. ఇప్పుడు ఏదో నిలబడి అందరిలా చేసే క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తారు, కానీ దొరికిన క్యారెక్టర్కి కొంత ఎక్సర్సైజ్ చేసి ఈ క్యారెక్టర్కి ఈడు యాప్ట్ అనిపించేలా చేయాలనే తపన నాది. సో అట్లాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నాయి, లైన్గా వస్తున్నాయి.
మీరే ఇప్పుడు నాది ఒక సినిమా రిలీజ్ అయితే మీరు నాకు ఎంట్రీ కూడా తీసుకోరు, భయపడతారు, దూరం నుంచే వెళ్ళిపోతారు. అంత విలని క్యారెక్టర్ నాది. అసలు ఆడాళ్ళు అయితే దగ్గరికి కూడా రారు. సీరియల్లో ఆల్మోస్ట్ మంచి ఫాదర్, అటు కేసీఆర్ మూవీలో అయితే అసలు తిట్టేది కొట్టేది పెట్టేది అంతా మీరే. రియల్ లైఫ్లో లోహిత్ ఎలాంటి ఫాదర్ రోల్ ప్లే చేస్తుంటారు? వెరీ ఎమోషనల్ అండ్ వెరీ కనెక్టెడ్. నాకు అంటే ఫిమేల్ అంటేనే నేను సపోర్టివ్గా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ అనేవాడు ఫిమేల్కి ఒక ప్రొటెక్టర్ లాగా ఉండాలని బిలీవ్ చేస్తాను నేను. అంటే ఆడవాళ్ళు ఒక మగాడు కనపడితే వీడు నా రక్షకుడు అని ఫీల్ కావాలి, నేను అలాగే అనుకుంటా. అండ్ ఐ మోటివేట్ ఆల్ ది మెన్ ఆల్సో ఇన్ ది సేమ్ వే, బికాస్ ఫిమేల్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండి. సో అందుకని ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ అండ్ ఐఎమ్ ఇన్ దట్ వే, ఐ ప్రాక్టీస్ ఇన్ దట్ వే. ఈ మధ్య బుల్లి తెరలో కూడా చిన్న చిన్న కాంట్రవర్సీస్ చూస్తున్నాము. అలాగే ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్, అందరికీ తెలిసిందే. అంటే అవకాశాలు రాక కొందరు ఇంకేదో కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఇంత మెసేజ్లు ఇచ్చేసి మమ్మల్ని ఇంత అలరింపజేసే ఆర్టిస్టులు అలా సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంత సెన్సిటివ్గా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత నిలబడలేనంత సెన్సిటివ్గా ఉండడానికి రీజన్? ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అనేవాడికి యాక్టింగ్ ఒక్కటే వచ్చు, మరి ఆ యాక్టింగ్ రానప్పుడు వాళ్ళకి ఏం పని వస్తుంది? ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంకో పని చేయలేము. ఇప్పుడు యాక్టర్గా నేను డ్రైవర్గా చేయగలనా? లేకపోతే నాకు డ్రైవింగ్ వచ్చినంత మాత్రం డ్రైవర్ చేయలేను, నేను ఊబర్ నడపగలనా? ఎందుకంటే అరే అందరూ గుర్తుపడతారు. ఒక గుర్తింపు వచ్చిన తర్వాత పని దొరక్కపోతే డిప్రెషన్లోకి వెళ్తారు. నేను అందుకే అంట ఆ టైంకి యూ షుడ్ దాన్ని పక్కన పెట్టి యూ షుడ్ కమ్ అవుట్. ఫస్ట్ యూఆర్ హ్యూమన్ బీయింగ్, యూఆర్ నాట్ ఎ స్టార్. ఎందుకు తప్పే ఉంది మనం ఇంకో పని చేస్తే? నష్టమేంటి? సో మీరు ఆర్థికంగా బలంగా ఉంటే చుట్టుపక్కల వాతావరణం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే మీకు పని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే చూసే పద్ధతి మారుతుంది కదా మిమ్మల్ని. ఏం పని లేదు, మా ఆయన ఇంట్లోనే ఉంటాడు అంటారు రోజు. అది కాదు కదా. సో దానివల్లనే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ప్లస్ రెండోది అన్నెసెసరీ అఫైర్స్, అవి కూడా కరెక్ట్ కాదు, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. చివరిగా అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా సూసైడ్ అనేది కామన్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సూసైడ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే బలవన్మరణం అనేది అది మీరు అలా చేసుకోకూడదు. ఎందుకంటే ఎందుకు అంత బలహీన పరిస్థితులు ఏంటి? అంత ఆ స్థాయికి మీరు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీకంటూ ఒక బాధ్యత ఉంది, అది కంప్లీట్ చేసేదాకా యూ షుడ్ అలైవ్. ఆ బాధ్యతను కంప్లీట్ చేయకుండా తప్పించుకున్నట్టు లెక్క, పిరికోడి కింద లెక్క. పిరికి పనులు ఎప్పుడు చేయకూడదు, మనం సాధించి చూపించాలి బలంగా. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చేసుకోవాలి. ఆర్టిస్ట్ మూవీ ప్రమోషన్కి వచ్చేసరికి క్రికెట్ స్టేడియంలో ఆడడానికి మనకు ఒక అమాయకపు ఆర్టిస్ట్, ఆయన ఫేస్ని చూస్తే మా ఆర్టిస్టులు ఇంత అమాయకం కూడా ఉంటారా అనిపిస్తారు. స్క్రీన్ బయట అయినా స్క్రీన్ లోపలైనా ఆయన ఎవరైనా సరే మా కయ్యం అంటే మా ఇంట్లో వాడు అన్నట్టుగా ఉంటారు. ఆ కయ్యం గారు ఇక్కడ దొరికారు. ఒక్కసారి అన్ని కదిలించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? రంజాన్ నడుస్తుంది కాబట్టి ఆ రోజా ఎలా నడుస్తుంది ఆయన మాటలు తెలుసుకుందాం. కయ్యం సార్, ఆఫ్టర్ లాంగ్ టైం. హలో అండి, హౌ ఆర్ యూ? సార్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఆల్ గుడ్. ముందుగా రంజాన్ రోజా ఎలా నడుస్తుంది దాని గురించి మా ప్రేక్షకుల కోసం. డెఫినెట్గా ముందుగా రంజాన్ చేసుకుంటున్న ఈ నెల మంత్ అందరికీ రంజాన్ మంత్ ముబారక్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు అందరూ ఆర్టిస్టులతో టీవీఎస్ ఫిలిం స్టార్స్ అందరూ ఆడుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ ఉంది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సీసీఎల్ తర్వాత 1 month గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం. చాలా ఆనందం ఉంది. అసలు క్రికెట్ మ్యాచ్లో తప్పితే మాకు స్క్రీన్ మీద కనిపించట్లేదు. ఎందుకు కయ్యం గారు ఇలా దూరం పెడుతున్నారు? అలా ఏం లేదండి, నేను చేస్తున్నాను కానీ చాలామంది చూడట్లేదు అనుకుంటా. అంటే ఇప్పుడు కపుల్ ఆఫ్ మూవీస్ చేశానండి, 2-3 సినిమాలు చేశాను. సో నాట్ పెద్ద బ్యానర్ కాదు, మళ్ళీ మీడియం బడ్జెట్ మూవీస్. సో అది నడుస్తున్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక నెగిటివ్ రోల్గా ఒక మూవీ చేశానండి. ఇంకా టైటిల్ ఏం పెట్టలేదు. పోలీస్ ఆఫీసర్ కూడా చేశాను సైమల్టేనియస్గా. మరి కయ్యం గారి నెగిటివ్ రోల్లో చూడగలుగుతామంటారా? అవునండి, ఇందాక చెప్పారు కదా మీరు సాఫ్ట్ విలన్ లాగా, సాఫ్ట్ నెగిటివ్ విలన్లోనే సాఫ్ట్ రోల్. అదే అందుకే నేను ఇందాక అదే చెప్పాను. ఇన్ అండ్ అవుట్ కయ్యం గారిని ఎవరైనా సరే సాఫ్ట్ అండ్ కూల్ అంటారు. విలన్ రోల్లో కూడా అదే చూస్ చేసుకున్నారట. అంటే ఏం నచ్చింది ఆ రోల్కి?
డెఫినెట్గా అండి ఒక ఒక డిఫరెంట్ ఒక డాన్ అండి ఒక చిన్న సర్కాస్టిక్ డాన్ లాంటి వాడు. సో ఈజ్ కమ్ ఫ్రమ్ లైక్ బయట నుంచి వస్తాడు, సడన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ నా గురించి లీక్ చేసేస్తారనమాట. సో నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేను వెతుకుతుంటా. సో అది సంథింగ్ లైక్ దట్, అలా నడుస్తుంటుంది అది స్టోరీ. ఆల్మోస్ట్ ఆల్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అయినా సరే మీ ఓన్గా మీరు ఎలా ఎదిగారు, ఎలా ఆ జనరేషన్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో మీరు చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ యంగ్ జనరేషన్ ఆర్టిస్టులతో ఎందుకు చేయట్లేదు, అసలు ఎందుకు కనిపించట్లేదు మాకు? డెఫినెట్గా నేను చేస్తున్నానండి ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో కానీ ఏదైనా కానీ, సో నాకు తగ్గట్టుగా నాకు సూట్ అయిన రోల్స్ డెఫినెట్గా నాకు ఉన్నప్పుడు డెఫినెట్గా కల్పిస్తారు. నేను చేస్తున్నాను, ఐల్ గివ్ మై బెస్ట్. అండ్ ఆడియన్స్ కూడా తెలుసు, చూస్తూ ఉంటున్నారు. ఇంకొకటి మూవీస్ కూడా చేస్తున్నాను, మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ సేమ్ చెప్పినట్టు అమ్మాయి కూడా రోల్, ఒక అమ్మాయి కూడా హస్బెండ్ లాగా చేస్తున్నాను. సో అంటే మా టాలీవుడ్ ప్రేక్షకులకు అందరికీ కయ్యం గారిని ఒక జూనియర్ ఎన్టీఆర్ పక్కన, రామ్ చరణ్ పక్కన, బన్నీ పక్కన ఇలా మాకు చూడాలని ఉంది. ఎప్పుడు కయ్యం గారు అలా కనిపించబోతున్నారు? డెఫినెట్గా అండి, బికాజ్ లైక్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది, రైటింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా పరిగెత్తుకుని వెళ్ళి చేస్తారండి, అలా ఏం లేదు. ఎక్కడ క్రికెట్ జరిగినా కయ్యం గారు కంపల్సరీ ఉంటారు. క్రికెట్కి కయ్యం గారికి ఏంటి అంత విడదీయరని అనుబంధం? క్రికెట్ అంటేనే ఒక చిన్న ఎమోషన్ అండి. క్రికెట్ అనేది మనకి నేషనల్ గేమ్ లాంటిది. అంటే అందరూ లైక్ ఆబ్వియస్లీ హాకీ, బట్ ఇప్పుడు లైక్ క్రికెట్ ఈజ్ వెరీ ఫేమస్. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాను నేను. సో నేను వేరే ఏ స్పోర్ట్స్ ఆడలేదు. సో నాకు ఈ క్రికెట్ గురించి నాకు బాగా తెలుసు. సో నాకు తెలిసిన గేమ్ నేను ఆడతాను. సో లైక్ దట్ అండి. సో బౌలింగ్ ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా? నేను యాక్చువల్గా ఆల్రౌండర్ అండి. సో ఈ మధ్య నా బౌలింగ్ బాగా చేస్తున్నానని నాకు బౌలర్గా ఫిక్స్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ క్రికెటర్ అంటే ఈయన అని అంటే ఎవరిని చెప్తారు? బెస్ట్ క్రికెటర్ బ్యాటింగ్లో ఎవరు, బౌలింగ్లో ఎవరు? డిఫరెంట్. బౌలింగ్లో అంటే ఇప్పుడు ఐ కెన్ గెస్ ఆది అండి, ఆది సాయి కుమార్ బెస్ట్ బౌలింగ్. నేను బ్యాటింగ్లో అంటే ఉన్నారు చాలామంది, మా కెప్టెన్ అఖిల్ ఉన్నారు, అశ్విన్, తమన్ బిగ్ హిట్టర్. సో వీళ్ళు ముగ్గురు బెస్ట్ బ్యాట్స్మెన్స్. ఓకే, కయ్యంకి ద మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎప్పుడైనా నాకు మూడ్ ఆఫ్ అయిపోయినా, నాకు ఏదన్నా బాధ అనిపించిన, సంతోషం అనిపించిన, ఈయనతోనే షేర్ చేసుకుంటాను అనే ఒక బెస్ట్ యాక్టర్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అలా అంటే అండి చాలామంది ఉన్నారు. సో ఒక్కరు గుర్తొస్తారు ఫస్ట్ నాకు హ్యావ్ ఓపెన్ డోర్స్ టు లైక్ ఎవ్రీవేర్. సో నాకు అలా లేదు, ఇండస్ట్రీలో చాలామంది అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఐ షేర్ విత్ దెమ్. అంటే ఒకరితోనే ఒకటే టాపిక్ షేర్ చేసుకుంటే బాగోదు కదా, సో అందరితో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎల్లలు దాటి అసలు ప్రపంచం మొత్తం మన వైపు చూసి మాట్లాడుకునేలాగా ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అద్భుతాలు రాబోతున్నాయి, మన ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా అండి, వీఆర్ ఇన్ నౌ టాప్ పొజిషన్లో ఉన్నాం. వీఆర్ ఇన్ పీక్ ఆఫ్ అవర్ ఫేస్ అండి ఈ తెలుగు ఇండస్ట్రీ. సో డెఫినెట్గా మీరు చూస్తారు, మీకే తెలుస్తుంది. సో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హిట్ అవుతున్నాయి, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి, హై రేంజెస్లో హిట్ అవుతున్నాయి. సో మీకే తెలుసు, మాకంటే ఎక్కువ ఆడియన్స్కి తెలుసు. ఈ మధ్యలో మీకు బాగా నచ్చిన సినిమా, ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అనుకున్న సినిమా, రెండు తప్పించుకోద్దు, ఆన్సర్ చెప్పాల్సింది కంపల్సరీగా. ఆబ్వియస్లీ అండి, రిలీజ్ అయింది కదా, మా పుష్ప 2 రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ నేను వెయిటింగ్ ఫర్ అంటే లైక్ కల్కి 2 కోసం. కల్కి 2 ఓకే, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కల్కి 2? ఈవెన్ ప్రభాస్ గారి కోసం ఇంకా ఎంతమంది చచ్చిపోతున్నారో తెలిసిందే. మీ ఎక్స్పెక్టేషన్స్ కల్కి 2 మీద ఏంటి? ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది అనుకుంటున్నారు? నేను కూడా జనరల్ ఆడియన్స్ లాగా నేను వెయిట్ చేస్తున్నానండి. లైక్ ఆడియన్స్ లాగా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. దీంట్లో మాకన్నా కొంచెం ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. దీంట్లో మీ షేరింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను. అందుకే అలా ఏం లేదండి, అసలు నేను కూడా చెప్పాను మీకు ఇందాక కూడా, యాజ్ అ కామన్ ఆడియన్గా నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు సో వాట్స్ గోయింగ్ ఆన్. సో థ్యాంక్ యూ కయ్యం సార్, ఆల్ ది బెస్ట్.